ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము ట్రోలింగ్ విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, నేను మొన్న ఒక రీల్ చేసిన ప్రభాస్ది, నేను మా ఆవిడ కలిసి ప్రభాస్ ఒక రీల్ చేసినాం. ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. అది ప్రభాస్ గారు చూసారు. చూసి ఏమన్నారు, నాకంటే వేణుస్వామి స్టైల్గా ఉన్నాడు అన్నాడు కామెడీగా. అంటే అంత అవేర్గా ఉంటారు మా పట్ల, అంటే వేణుస్వామి గారి పట్ల ప్రభాస్ గారు ఉండే విధానం అది. మా ఉదాహరణ, నా ఫామ్లో పండిన సీతాఫలాలు తీసుకుపోయి నేను ప్రభాస్ గారికి పంపించిన. ఆయనకు నచ్చినాయి అంటే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకో కాటన్ పంపించిన. ఈ స్పెషల్ సీతాఫలాలు అందరికీ పంచుకుంటూ ఒక స్పెషల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాయి. అవునండి, మన డార్లింగ్ ప్రభాస్ దగ్గరికే వెళ్ళాయి. ఇలా పంపించింది ఏమని చెప్పారంట. చాలా బాగున్నాయి, మళ్ళీ పంపించమని అడిగారట. నేను ఇవాళ పంపించబోతున్నాను ప్రభాస్ గారికి. సో ఇది సమాజానికి తెలియకుండా నేనేదో ప్రభాస్ని టార్గెట్ చేస్తున్నా అని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నన్ను బండబూతులు తిడతారు. కానీ నేను ప్రభాస్ బాగుంటాము అనే విషయం వీళ్ళకి తెలియదు కదా. ఈ విషయం తెలియనటువంటి మధ్యలో వచ్చినటువంటి ఆమె కూడా నన్ను కామెంట్ చేసింది, కృష్ణరాజు గారి వైఫ్. ఆమె ఏమనుకుంటుంది అంటే, వాళ్ళ వ్యక్తిగత అంశాలు నాకు తెలియయా, నేను మాట్లాడను ఆన్ స్క్రీన్, నాకు తెలుసు, నా కృష్ణరాజు గారి ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు తెలుసు, ప్రభాస్ గారి అంశాలు తెలుసు, ప్రతి హీరోకి తెలిసిన నా వ్యక్తిగతమైన అంశాలు తెలుసు. నేను అవన్నీ మాట్లాడను. నేను ఎందుకు మాట్లాడతా? జాతకం చెప్పడం వరకే నా బాధ్యత. సో సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతున్న కొద్దీ టార్గెట్ చేయడము, వ్యక్తిగతమైనటువంటి డ్యామేజ్ చేయడము ఇవన్నీ సహజమే. దీనిని తట్టుకొని నిలబడితేనే మన జీవితం అనేది ప్రకాశవంతమవుతుంది. సో ఎదుటివాడు వేసేటువంటి ఇటుకలను, రాయిలను మనము తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకోవాలి. ఎదుటివాడు వేసినటువంటి మంటలో మనం సలిగాసుకోగలిగితేనే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. నేను వీటికి కొట్టుకపోతా అంటే మనం తట్టుకోలేము. మన లైఫ్ కూడా పాపం గీతాంజలి లాగా మనం కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తనని టార్గెట్ చేసిర్రు, ఎవరు టార్గెట్ చేసిర్రు నాకు అనవసరము. ఈవెన్ ఇవాళ మీరు నమ్మినా నమ్మకున్నా గుంటూరు కారం అనే సినిమాను వాంటెడ్లీ నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా ఫెయిల్యూర్ అని చూపించారు. వాంటెడ్లీ. అంతెందుకు, నిన్నగాక మొన్న విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయింది, ఫ్యామిలీ స్టార్. సినిమా రిలీజ్ కాకముందే రివ్యూస్ పెట్టారు బేకార్ సినిమాని. ట్రోల్స్కు, మేమర్స్కు, ఫేక్ రివ్యూస్కు నాశనం అయిపోయినటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. ఈ సినిమా నాశనం అవడానికి కారణం ఎందుకంటే సినిమా బయటికి రాకముందే నెగిటివ్ రివ్యూస్ పెట్టేశారు. మొత్తం ఎక్కడ చూసినా నెగిటివ్ రివ్యూస్. బాగలేదు, రాడ్డు దించుండు అంటే ఈ మౌత్ పబ్లిసిటీకి పోయేటోడు కూడా పోడు. ఇదే ప్రయత్నం నీ మీద నా మీద జరుగుతుంది. ఎట్లా? వేణుస్వామి జ్యోతిష్యం పనిచేయదు అని జనాలలోకి ఇంజెక్ట్ చేసి వేణుస్వామి దగ్గరికి క్లయింటేల్ పోకుండా చేయాలి అని సింపుల్ లాజిక్ ఉంది దాంట్లోనే. వేణుస్వామి జ్యోతిష్యం పని చేయదు అని నువ్వు ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నావు అంటేనే వేణుస్వామి జ్యోతిష్యం పనిచేస్తుందని అర్థం. లేకపోతే ఇప్పుడు ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు, ఒక్క జ్యోతిష్కుడు కూడా ఇంత పబ్లిసిటీ వచ్చిన జ్యోతిష్కులు లేరు. ఉదాహరణ, ఈ మధ్యకాలంలో ఒక జ్యోతిష్కుడు నా మీద ఒక తమ్మునేలు పెట్టిండు, వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే. చూసింటావు నువ్వు, తమ్మునేలు పెట్టిండు ఏమని అంటే, వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే అని తమ్మునేలు. అతను పెట్టిన 200-300 వీడియోలు చూస్తే అన్ని వీడియోలు 100, 200, 60, 70 వ్యూస్. నాదొక్కటి మాత్రం 2,50,000 పోయింది. నా తమ్మునేలు పెట్టింది. దట్ ఈజ్ మై బ్రాండ్. వేణుస్వామి అనే బ్రాండ్ పెడితే అది. సో నేను అదే చెప్తున్నా, చెరువు మీద లేక కడుక్కోకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు. వేణుస్వామి దుకాణం బంద్ చేయమంటే ఇలా దుకాణం బంద్ చేస్తాడు, రేపటి నుండి దందా చేసుకుంటాడు, మటన్ కొట్టు పెట్టుకుంటాడు, చికెన్ కొట్టు పెట్టుకుంటాడు, మందు కొట్టు పెట్టుకుంటాడు. ఐఎమ్ రెడీ టు బిజినెస్ ఎనీథింగ్, ఏదైనా చేసుకుంటా, రియల్ ఎస్టేట్ చేసుకుంటా, నాకు వచ్చే భయం ఏం లేదు. చాలా మంది నన్ను ఫైనాన్షియల్ కొడదాం అనుకుంటున్నా, అది మీ జన్మ ఇంకా 100 జన్మలు ఎత్తినా మీ వల్ల కాదు. 100 జన్మలు ఎత్తినా నన్ను ట్రోల్ చేసిన అయితే నాకు ఎంజాయ్ చేస్తా. నేను రాత్రి నా స్టేటస్ చూసినావు కదా, వేణుస్వామి స్టేటస్ పెట్టుకుని పండుకున్నాను నేను ఎంజాయ్ చేసి. సో ఐ లవ్ ట్రోలింగ్ అని పెట్టిన, ఐ లవ్ మేమింగ్, ఐ లవ్ ట్రోలింగ్. సో నేను ఎంజాయ్ చేస్తాను, నాకు వచ్చే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకోండి, ఎంత ఇచ్చుకుంటారు. బట్ ఎంత అనుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మనసులో, అంటే బీయింగ్ ఇన్ ఫ్యామిలీ పర్సన్, వైఫ్ పాప దగ్గర డిస్కషన్స్ వచ్చినప్పుడు అనిపించదా? మేబీ ఒక్క సందర్భంలో నేను బాధపడకుండా వాళ్ళు బాధపడతారు కదా, పాప బాధపడుతుంది కదా, మా ఆవిడ బాధపడుతుంది కదా. ఇప్పుడు మన అదే కదా చెప్పుకుంది. ఇప్పుడు మన కొడాలి నాని గారు వస్తే తను అదే చెప్పింది, అన్న చాలా టార్చర్ పెడుతున్నారన్న, భయంకరమైన టార్చర్ పెడుతున్నారన్న, బాగా టార్గెట్ చేస్తున్నారన్న. సరే అమ్మ, పట్టించుకోవద్దు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, నేను చెప్పినట్టే వాళ్ళు చెప్తారు, పట్టించుకోవద్దమ్మా ఉంటుంది. బాగా సఫర్ అవుతాము. ఇక వీటన్నిటికీ సమాధానం చెప్పేది ఉందమ్మా, ఎలక్షన్ అయినాక చెప్దామని ఆయన. రైట్. ప్రశాంతమైన వేణుస్వామిని ఉగ్రరూపంగా చూస్తాం. అప్పుడా
అన్ని దాచిపెట్టుకుంటున్నారు అయితే లోపల. ఎలక్షన్ల కోసం వెయిటింగ్ అమ్మా. ఎలక్షన్ అయిన తర్వాత చాలా మంది కన్సల్ట్ చేసేది ఉంది. బిఫోర్ దట్ నేను ఇంకొక క్వశ్చన్ అడగాలి ముందు సబ్జెక్ట్కి సంబంధించి. మామూలుగా పుట్టినరోజు యాజ్ పర్ డిఓబి చేసుకుంటాం, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన డేట్ ప్రకారం మనం చేసుకుంటూ ఉంటాము. ఆ రోజు మన పుట్టినరోజు సెలబ్రేషన్స్ మన స్థాయికి తగ్గట్టు ఉంటాయి. బట్ చనిపోయిన తర్వాత చనిపోయిన రోజుని మాత్రం తిథి ప్రకారం ఎందుకు చేసుకుంటారు? చనిపోయిన రోజుని ఎందుకు కన్సిడర్ నీ చేయాలి? ప్రశ్ననే తప్పమ్మా. నువ్వు అడగాల్సింది ఏంటి అంటే పుట్టినరోజును దేన్ని బేస్ చేసుకొని చేయాలని అడగాలి. చనిపోయిన రోజును తిథిని బేస్ చేసుకొని చేస్తారు. అప్పుడు నీ క్వశ్చన్ ఏమని ఉండాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ రాంగ్. ఇది కూడా తిథి ప్రకారమే చేయాలి కాదు, నక్షత్రం ప్రకారం చేయాలి. Okay. మనకు జ్యోతిష శాస్త్రం కానీ మన హిందూ ధర్మ శాస్త్రాలు కానీ ఏం చెప్పినాయి అంటే పుట్టినరోజుకు నక్షత్రాన్ని బట్టి చేసుకోవాలి. దాన్నే తిరు నక్షత్రం అంటాం. ఓకే. తిరు నక్షత్రం అంటే ఉదాహరణ ఇప్పుడు నేను పుట్టిన నక్షత్రం ఒకటి ఉంది, ఆ నక్షత్రం ఏ రోజు ఉంటే ఆ రోజు నా పుట్టినరోజు చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ అబ్జర్వ్ చేస్తే కృష్ణాష్టమి అని చేస్తాం. కృష్ణాష్టమి చేస్తాం. కృష్ణాష్టమి ఎప్పుడు చేస్తాం? రోహిణి నక్షత్రం, జనరల్ గా రోహిణి నక్షత్రం. కొంతమంది అష్టమి రోజు చేస్తారు, కొంతమంది రోహిణి నక్షత్రం రోజు చేస్తారు. ఓకే. జనరల్ గా చనిపోయినటువంటి డేటు తిథిని బేస్ చేసుకొని చేస్తారు. ఆ తిథి కూడా మధ్యాహ్నం ఖచ్చితంగా 12:30 1 గంటకు ఉండాలి. ఓకే. అంటే సూర్యోదయానికి ఉండడం ప్రామాణికం కాదు ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణ ఒక వ్యక్తి త్రయోదశి నాడు చనిపోయింది అనుకుందాం సపోజ్. త్రయోదశి నాడు చనిపోతే త్రయోదశి నాడు మధ్యాహ్నము ఆ రోజు త్రయోదశి ఉండాలి, ఉంటేనే తదినం పెట్టాలి, సంవత్సరికం పెట్టాలి. ఒకవేళ పొద్దున 6 గంటలకు పోతుంది అంటే ముందు రోజే పెట్టాలి. ఓకే. అంటే మధ్యాహ్నము పంతులు భోజనం చేసే టైంకు లేదా మనం భోజనం చేసే టైంకు ఆ తిథి ఉంటేనే ఆ రోజు తిథి పెట్టాలి. దాని పేరే తిథి. తిథిని తిథి అని ఎందుకంటారు అంటే ఆ చనిపోయిన వాళ్ళ తిథిని బట్టి మనం బేస్ చేసుకుంటాం. నక్షత్రం సంబంధం లేదు ఇక్కడ. కానీ పుట్టినరోజుకు మాత్రం నక్షత్రం చూసుకోవాలి. ఏ నక్షత్రం రోజు అయితే మనం పుట్టినామో ఆ నక్షత్రానికే మనం ఖచ్చితంగా బర్త్డే చేసుకోవాలి. ఇది హిందూ ధర్మశాస్త్రంలో మనకు ఇచ్చినటువంటి శాస్త్ర ప్రామాణికం. కానీ అవన్నీ దొరకాయి కాబట్టి మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసుకుంటున్నాం. అంతే, చాలా ఈజీ యాక్సెస్ అన్నట్టు మనకు. కానీ కొంతమంది పండుగల నాడు పుట్టినాడు మాత్రం ఖచ్చితంగా పండుగ నాడే చేసుకో. ఉదాహరణ వినాయక చవితి నాడు పుట్టిన డేట్ చూసుకోరు. వాళ్ళు వినాయక చవితి రోజే వాళ్ళ బర్త్డే. ఓకే. అట్లా వెరైటీ ఉంటుంది. కొంతమంది పండుగలు తప్పదు కదా ఇక వాళ్ళకి. ఎందుకంటే వినాయక చవితి ముఖ్యమా వాళ్ళకు డేట్ ముఖ్యమా అంటే వాళ్ళు వినాయక చవితి ముఖ్యం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫెస్టివల్ ఇంకో ఫెస్టివల్ కలిసి వస్తుంది కాబట్టి, రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి అట్లా చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ప్రతి 10 జంటల్లో వింటున్న 5 నుంచైనా కామన్గా వినేది సంతానలేమి సమస్యలు అనేవి. మీరు అన్నారు హాస్పిటాలిటీ అని. మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ ఈజ్ ఐయుఎఫ్ సెంటర్స్, సంతానలేమి సాఫల్య కేంద్రాలు అని చెప్పి గల్లీకి ఒక 2-3 మనకి ఇప్పుడు కనిపించేస్తున్నాయి. నిజంగానే జాతకాల ప్రభావం అంటారా, హ్యాబిచువల్ ఇష్యూస్ అంటారా? సంతానం ఎందుకు కావట్లేదు అనే దానికి ముఖ్యమైన సమస్య జాతకాలు. నేను మీకు ఒక విషయం చెప్పిన, కలియుగం అంతే. కలియుగంలో ఎప్పుడైతే డబ్బు పెరిగిందో, అందం పెరిగిందో, అందం మీద కాన్షియస్ పెరిగిందో సంతానం అనేటువంటి తగ్గింది. రెండోది పుట్టిన సంతానానికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ పుడుతున్నారు. ఆటిజం అందం మీద కాన్షియస్ పెరిగితే ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత కనాలు అనుకుంటారు. బట్ అది ఇద్దరి దగ్గర ఒకరిని అందం కాదు నేను మాట్లాడేది. నేను అనేది అందం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు నయనతార ఉంది. నయనతార బికాజ్ ఆఫ్ అందము అంటే ఆమె ఏంది అంటే ఆమె శరీర సౌష్టంలో ప్రాబ్లం వస్తుంది, తను సినిమాలు చేయాలి ప్రాబ్లం వస్తుంది కాబట్టి తను సరోగసికి పోయింది. నేను అట్లా మాట్లాడతలేను. నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఆమె ఉంది, ఆమెకు సంతాన యోగం లేదు. వాస్తవంగా మనకు తెలిసినంత వరకు సమాజం ఏమనుకుంటుంది అంటే నయనతారను చూసి నయనతార తను సినిమా తన ఫిజిక్ డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతోని మాత్రమే పెళ్ళి ఆమె సంతానానికి పోలేదు అని సమాజం అనుకుంటుంది. కానీ వేణుస్వామికి ఏం తెలుసు అంటే ఆమె జాతకములో సంతానం అయ్యే యోగమే లేదు కాబట్టి ఈమె సంతానానికి పోయింది సరోగసికి అనేది వేణుస్వామికి తెలుసు. లాజిక్ అర్థమైందా? ఓకే. సో ఇక్కడ సరోగసికి ఎందుకు పోయింది అంటే ఆమెకు పుట్టుకనే. ఎందుకంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఉంది, కొడుకుని కన్నది, మళ్ళీ వచ్చి సినిమా చేసింది. మొన్న చేసిన బాలయ్య బాబుతో సినిమా చేస్తే 2.5 కోట్లు రెమ్యునేషన్ ఆమెకు హీరోయిన్గా. ఆమె వచ్చి చేస్తలేదా? రెండోది ఇప్పుడు ఎంతమంది హీరోయిన్లు మన సర్జరీ కాగానే పిల్లల్ని కనంగానే ఇమీడియట్గా వచ్చి టమాటాకి చేయించుకుంటారు, వచ్చి సినిమాలు చేస్తున్నారు. ఎంతమంది చేస్తలేరు? సో ఇక్కడ ఆమె సినిమా ఇండస్ట్రీ కోసం, స్ట్రక్చర్ కోసం అని చెప్పేసి, ఫిజిక్ కోసం అని చెప్పేసి తల్లి కాలేదు కాదు, తప్పది. ఆమె జాతకంలో యోగం లేదు, తనకు యూట్రస్ ప్రాబ్లం ఉంది. రెండోది ఏంటంటే మన హైదరాబాదు కేంద్రంగా ఉన్నటువంటి 2 సెలబ్రిటీలు లాస్ట్ 1-2 ఇయర్స్లో పిల్లల్ని కన్నటువంటి 2 కూడా సరోగసిగానే కన్నారు పిల్లల్ని. కానీ నేను ఒక విషయం చెప్తా. ఇది ఒక 2 సంవత్సరాల కింద జరిగింది.
మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. జాతకం చూసి అమ్మ నీ జాతకంలో సంతాన యోగం లేదని చెప్పిన. సంతాన యోగం లేదు అంటే ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, సంతాన యోగం లేదు గురువు గారు, కానీ మా ఆయన రెండో పెళ్లి చేసుకుంటా అంటుండు, నన్ను ఏం చేయమంటారు. డాక్టర్ దగ్గరికి పోయిరట. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ చూసి అబ్బాయి కౌంట్ బాగానే ఉంది కానీ అమ్మాయి జాతకంలో సమస్యలు ఉన్నాయని చెప్పిండట. చెప్తే వాడేమంటాడు, అవకాశం దొరికింది వానికి మొగడుకి, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, పిల్లలు పుడతలేరు కదా. సో ఈ సాకుకు అడ్డం చూపించి ఇంకో పెళ్లి చేసుకుందామని స్కెచ్ చేసిండు. ఓకే. ఈ పిల్ల ఏమంటుందంటే, అమ్మాయి గురూజీ నా మొగడు ఇట్లా ప్లాన్ చేస్తున్నాడు, సో దీనికి నేను ఒక విరుగుడు ప్లాన్ చేసిన. ఏందమ్మా? ఏం లేదు, కడుపు వచ్చిందని మా తల్లిగారింటికి పోతా. చూడమ్మా ఇది ఎంత డ్రామాటిక్ ఉంటుందో. కడుపు వచ్చిందని మా తల్లిగారింటికి పోతా, 9 నెలలు ఆడనే ఉంటా. ఓకే. నేను ఆల్రెడీ వేరే దగ్గర దత్తతకు ఒక పిల్లని మాట్లాడుకున్నా, అప్పుడే పుట్టిన పిల్లగాని, ఆమె డెలివరీతో ఉంది. పిల్ల పుట్టినా పిల్లగాడు పుట్టినా డెలివరీ కాగానే పట్టుకొస్తా. పట్టుకొచ్చి నాకే పుట్టిండు అని సీన్ క్రియేట్ చేస్తా. మళ్ళీ సీన్ క్రియేట్ చేస్తా అంటే మరి ఆడబిడ్డ నేను అంతా మేనేజ్ చేసుకుంటా, నేను హాస్పిటల్ మేనేజ్ చేసుకుంటా, డాక్టర్ని మేనేజ్ చేసుకుంటా, అన్ని మేనేజ్ చేసుకుంటా, నేను నమ్మిస్తా. ఇప్పుడు నువ్వు ఈమె పుట్టిందంటావా, సరోగసి అంటావా, లేకపోతే IVF అంటావా? ఇట్లాంటి సీక్రెట్ ఎవరి దగ్గర మాట్లాడతారు? మాదైనా మాట్లాడతారు కదా నమ్మకం వల్ల. నేను అందుకనే పేర్లు చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఇప్పుడు ఆ అమ్మాయి ఉదాహరణ, నేను ఆ భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆ పిల్ల బంధువులు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ అమ్మాయికి సంతాన యోగం లేదు అని చెప్పిన. చెప్తే ఆ అమ్మాయికి ఒక్కదానికి తెలుసు సంతాన యోగం లేదని. ఆ అమ్మాయికి కూడా తెలిసి ఏంటంటే, ఆ అమ్మాయి తర్వాత నేను ఏదైతే చెప్పిందో అదే చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి కొడుకుని వేసుకొని తిరుగుతుంది. దానికి 1 year. ఓకే. సేమ్ నేను చెప్పినట్టు లోపల బట్టలన్నీ పెట్టుకుంది, చీరలు గీరలన్నీ పెట్టి మొత్తం మీద కడుపు వచ్చినట్టు నమ్మకాన్ని క్రియేట్ చేసింది బంధువులల్లా. తల్లిగారింటికి పోయింది. బట్ ఎక్కడ ఒక చిన్న డౌట్ కూడా రాలేదు, ఎక్కడ రాలే, ఎవ్వరికి రాలే. చాలా సినిమాటిక్ స్టోరీ. ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఇట్లా కేసులు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే, నాకు తెలిసిన పెద్ద పెద్ద సెలబ్రిటీలు బాగా ఏం చేస్తారంటే, సరోగసిని వీళ్ళకు యూట్రస్ ప్రాబ్లం వల్ల, ఓవరీస్ ప్రాబ్లం వల్ల, ఏజ్ ప్రాబ్లం వల్ల, ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ చాలా వరకు 35, 36, 37 తర్వాత పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి సంతాన యుగం చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ఏజ్లో. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, సరోగసికి పోతున్నారు మొత్తం. సరోగసికి పోయి అవుట్కమ్ ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళే అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. వాస్తవంగా సరోగసి అనే బిల్డప్ ఇయ్యరు. అంటే ఆ టైంకు వీళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో డెలివరీ అయినట్టు సినిమా క్రియేట్ చేసి బయటకు వస్తారు. కానీ వాస్తవంగా మొత్తం సరోగసి బ్యాక్గ్రౌండే ఉంటుంది వీళ్ళకు. అందుకని ఏమైపోయింది, ఈ మధ్యన సెలబ్రిటీస్ గురించి నేను సంతాన యోగం లేదు అని చెప్పడం ఆపేసిన. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేసి ఆ సినిమా స్టోరీ మీద మనం ఓడిపోతాం. అందుకని నేను చెప్పట్లేదు ఎక్కడ కూడా. సో చాలా వైరుధ్యాలు వచ్చినాయి. రెండోది ఏంటంటే, సెలబ్రిటీస్ లో ఇది ఇలాంటి స్టోరీ ఎక్కడైనా జరిగిందా? జరుగుతూనే ఉంటాయి అమ్మా, కామన్గా ఈ మధ్య కాలంలో జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ప్రతిదానికి వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు? మళ్ళీ నేను చెప్తే నువ్వు ఏదో అంటావు, పేరు చెప్తావు ఎందుకు? సో సహజంగానే జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. సో సంతానం లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నేను ఇందాక చెప్పినట్టు శుక్రుడు, గురువు, కుజుడు వీళ్ళు బాగలేకపోతే సంతాన యోగం ఉండదు. కొంతమందికి IVFకు పోయినా సంతాన యోగం ఉండదు. కొంతమందికి లాస్ట్కు సరోగసి ఆప్షన్. సో సరోగసికి పోవాలంటే చాలా బడ్జెట్ కాబట్టి చాలామంది IVFకు పోతారు. కానీ IVFకు పోయి కూడా చాలా లక్షలు ఖర్చు పెట్టుకున్న బీద వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా 30-40 లక్షలు ఖర్చు పెట్టి IVFలోకి పోయినటువంటి నాకు తెలుసు. సో దీనికంటే బెటరు నేను చెప్పినట్టు హ్యాపీగా కామాఖ్యకి వెళ్ళిపోవాలి. సంతానం లేకపోతే కామాఖ్యలో ఒకరోజు నిద్ర చేసుకోవాలి. హ్యాపీగా కామాఖ్యలోనే ఉండి అక్కడనే కలిసే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా డేట్లు చూసుకోండి, సర్కిల్ తెలుసు అందరికీ, కనుక్కోండి, డాక్టర్ని అడగండి, మీ సర్కిల్ ఏమొస్తుంది, మెన్సెస్ సర్కిల్ చూసుకోండి. హ్యాపీగా వెళ్ళండి, కామాఖ్యలో నిద్ర చేయండి, అక్కడే కలవండి భార్యాభర్తలు, ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది. సో హ్యాపీగా సంతానాన్ని పొందండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.